Hi, yes. వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేలా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ బోర్డును అనుమతి కోరింది. గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సభ్యులను అభినందించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. ఈ సమావేశానికి టాటా ట్రస్ట్ నామినీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ హాజరయ్యారు. ఈ ట్రస్ట్ కు 500 కోట్ల రూపాయలు కేటాయించేలా అనుమతులు కోరింది. యోగా డే నిర్వహణలో గిన్నీస్ రికార్డు సాధించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని బాబా రామ్దేవ్ ను కోరారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్లైన్లో అందిస్తామని తెలిపారు బాబు. అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తరచుగా తోసిపుచ్చుతుంటారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలో జననాల సంఖ్య తగ్గుతుండటంపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుతుందని, దానిని నివారించాలంటే సంతానం కనగలిగేవారు కనీసం 3కి జన్మనివ్వాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో వాడిన బంకర్ బస్టర్ బాంబులను కేవలం నతాంజ్ అలాగే ఫోటో అణుకేంద్రాల నిర్మాణాలను దృష్టిలో ఉంచుకునే తయారు చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించారు. దాదాపు 15 ఏళ్లుగా ఈ కేంద్రాలపై లభిస్తున్న ఇంటెలిజెన్స్ ను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించామన్నారు. ఇరాన్ పర్వతాల్లో రహస్యంగా జరుగుతున్న నిర్మాణ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని అందిన రహస్య సమాచారంతోనే GBU-57A-B తయారైనట్లు డాన్ కెయిన్స్ పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40DH2349 కారు ఫిట్నెస్ ను ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ అయిన రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేరి నాని, విడుదల రజనీని కూడా నిందితులుగా చేర్చారు. తన సోదరుడు నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్పపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటుడు మంచు మనోజ్. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాలన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన అధికారులు ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జగన్నాథుడి ఆలయాల్లో రథయాత్రకు సంబంధించిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఆలయంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన 3 ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తులపైకి దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఏనుగులు తమపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రామ్దేవ్ బాబాను సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ GFST టూరిజం కాన్క్లేవ్ లో పర్యాటక క్యారవాన్లను ఆయనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 30 సంవత్సరాలు రామ్దేవ్ బాబా తనకు తెలుసునని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజం కంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కుటుంబ పోషణ భారంగా మారి రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ పటాన్ చెరువులో ఆయన్ను ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.